అమరావతి వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక గొప్ప నగరం. హిందువులకే కాదు, బౌద్ధులకు కూడా గొప్ప పుణ్యక్షేత్రం. పూర్వం గౌతమ బుద్ధుడు అమరావతి పట్టణంలో తమ శిష్యులకు కాలచక్రం యొక్క పవిత్ర ఆచారాన్ని బోధించాడు. అంతేకాదు, ఇక్కడ 2200 సంవత్సరాల నాటి బౌద్ధ స్తూపం ఉంది. ఈ స్తూపం యొక్క మధ్య భాగంలో ఒక చాంబర్ ఉంటుంది. సాధారణంగా ఈ బౌద్ధ స్తూపాలలో బుద్ధుని యొక్క అవశేషాలు, ఎముకలు లేదా జుట్టు వంటివి భద్రపరుస్తారు. ఇలా ఇక్కడ బౌద్ధ మత సంస్కృతి సంప్రదాయాలు కూడా నెలకొన్నాయి. అందువలన ఇది చాలామంది పురాతన బౌద్ధ సన్యాసులకు నిలయం. శతాబ్దాలుగా అనేక విభిన్న రాజవంశాలలో భాగంగా ఉన్న అమరావతి విభిన్న సంస్కృతిని కలిగి ఉంది. అమరావతిని అనేక మంది పరిపాలించారు. వారి విధానాలు, మతాచారాలు, సంస్కృతి సంప్రదాయాలు అమరావతి మీద ప్రభావం చూపాయి. అందువలనే అమరావతిని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని అంటారు.